Now we are going to discuss about risk aversion. What is risk aversion? So risk aversion means the appetite of the investor to take risk. Means if you are certain on a particular outcome and if you are satisfied with that outcome, then happily you will invest with a meager risk. You doesn't want to invest or you doesn't want to go for a risky investment. Of course the return may be higher, but the risk side you will speak and you will think of the risk may lose your amount, and that is called risk aversion. For example, most of the people will try to invest in bank FDs because there the risk is less. Of course you are happy with the return whatever the FD is going to give you, and instead of turning that to the stock market where the risk is high and the return will also be high, but you are thinking that of course the return may be high but you may lose amount equally. So that is called risk aversion. ఒక భయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక కన్జర్వేటివ్గా ఆలోచించి భయం అన్నమాట. ఎక్కడ మన ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోతామో అన్న దాంట్లో వచ్చిన రిటర్న్ చాలు అన్నది ఆలోచించేసి ఎఫ్డీస్ వైపుకి వెళ్ళడం అన్నమాట. దాన్ని రిస్క్ అవర్షన్ అంటాం. నెక్స్ట్ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. మన ఇండియాలో బేసిక్గా రిస్క్ అవర్షన్ ఎక్కువ కాబట్టి జనాలు ఇంకా స్టాక్ మార్కెట్ వైపు ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా ఆలోచించారు. మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ గో ఫర్ ఎఫ్డీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద బ్యాంక్స్. రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటి? బ్యాలెన్స్. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ యువర్ risk taken by the return gain is called risk return trade off. Whenever we speak about security analysis, so if you are willing to take high risk, then you will expect high return. మీరు తీసుకున్న రిస్క్కి తగినట్టుగా రిటర్న్ వస్తే, హై రిస్క్ తీసుకున్నప్పుడు హై రిటర్న్ వస్తే దాన్ని రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. లో రిస్క్ తీసుకున్నప్పుడు లో రిటర్న్. ఇంతకుముందు మనం రిస్క్ అవర్షన్లో చెప్పినట్టు. సో లో రిస్క్ ఈజ్ కంపెన్సేటెడ్ విత్ లో రిటర్న్. ఇన్ ద సేమ్ వే మోడరేట్ రిస్క్ కంపెన్సేటెడ్ విత్ మోడరేట్ రిటర్న్. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. మనం తీసుకున్న లెవెల్ ఆఫ్ రిస్క్ని మనకొచ్చే రిటర్న్స్తోని బ్యాలెన్స్ చేయడం. అంటే ఎక్కువ రిస్క్ తీసుకొని తక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయం కదా. ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా మనం ఎక్కువ రిటర్న్ రావాలనే చూస్తాం. సో ఆ కండిషన్ని మనం రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటాం. దెన్ రిస్క్ ప్రీమియం. సో వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా రిస్క్ యు ఆర్ ప్రోన్ టు, so to compensate that risk, whatever the return we will expect, that is called risk premium. So usually ga risk and return ni manam plot chesinappudu risk may be 0 but return will not be 0. రిటర్న్ అనేది 0 నుంచి స్టార్ట్ కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వలేదు. అది ఒక పర్టికులర్ పాయింట్ పై నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు అనంటే టు కంపెన్సేట్ యువర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. అంటే మనం కాస్ట్ ఇంకర్ చేస్తాం ఏదన్నా ఒకటి సెటప్ చేసినప్పుడు. సో యు ఆర్ ఇన్ టు రిస్క్, బట్ రిటర్న్ అనేది 0 నుంచి, 0 రిస్క్ ఉండొచ్చు మనకి, కానీ రిటర్న్ అనేది 0గా ఉండదు. అది ఒక పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు అనంటే ఒక టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో, విత్ ఇంక్రీజ్ ఇన్ టైం పీరియడ్ ద వాల్యూ ఆఫ్ మనీ డిక్రీజెస్ అన్నాం. విత్ ఇంక్రీజ్ ఇన్ టైం పీరియడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది అని చెప్పాం. సో
మన రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏవైతే మనకు వస్తాయో అవన్నీ కూడా దే ఆర్ కంపెన్సేటివ్ ఆఫ్ ఆల్ దీస్. దాన్నే మనము రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. సో విచ్ విల్ కంపెన్సేట్ యువర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. సో విత్ ఇంక్రీజ్ ఇన్ రిస్క్, అక్కడి నుంచి మనకి ఒక్కసారి చూస్తే సో రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దాన్నే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ రిస్క్ ప్రీమియం. దీన్ని విల్ క్యాలిక్యులేట్ బై బీటా జే ఇంటూ RM minus RF. So risk premium is nothing but beta j into RM minus RF, whereas RM minus RF is considered as market premium. అంటే దీని క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ అని ఒక స్పెషల్ మోడల్ వస్తుంది మనకు పోర్ట్ఫోలియోలో. అప్పుడు వి ఆల్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ దిస్. బట్ వాట్ ఈస్ రిస్క్ ప్రీమియం మీన్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ రిస్క్, మనకి రిస్క్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడాన్నే అంటే రిస్క్ ప్రీమియం. నువ్వు తీసుకున్న రిస్క్కి ప్రీమియంని ఎక్స్పెక్ట్ చేయడం, రిటర్న్ని ఎక్స్ట్రాగా ఎక్స్పెక్ట్ చేయడాన్ని రిస్క్ ప్రీమియం అంటాం. సో ద రిస్క్ ప్రీమియం ఇస్ నథింగ్ బట్ బీటా జే ఇంటూ RM మైనస్ RF. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ సెక్యూరిటీ అనేది కాంబినేషన్ ఆఫ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం. ఓకే, so this is about the concept risk premium. So risk aversion భయం, ఒక రిస్క్ అంటే భయం. రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే మనం తీసుకున్న రిస్క్ రిటర్న్ అనేది తగినట్టుగా ఉండాలి, అది బ్యాలెన్స్ చేసుకునే విధంగా మనం చూసుకోవాలి. దాన్ని రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటాం. రిస్క్ ప్రీమియం అంటే ఏదైతే మీరు ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటున్నారో ఆ ఎక్స్ట్రా రిస్క్ని కంపెన్సేట్ చేస్తూ రిటర్న్ రావాలి అని కోరుకోవడం ఇస్ రిస్క్ ప్రీమియం.